హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి కనుక ఇలా చేసుకున్నారంటే చికెన్ ఫ్రైని ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది, అంత బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై కోసము నేను ముందుగా చికెన్ని ఉప్పు పసుపు నీళ్ళల్లో బాగా శుభ్రంగా కడుక్కున్నాను. దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను కారంని వేసుకుంటున్నాను. ఈ కారం అనేది నేను మళ్ళీ తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మసాలాలో వేసుకుంటాను, అందుకని 1 టేబుల్ స్పూనే యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం పసుపును కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయని కూడా నిమ్మరసం పిండుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. నేను 3/4 కేజీ చికెన్కి చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోవాలి. ఒక స్టార్ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను మిరియాలని కూడా వేసుకోవాలి. ఒక 5 లవంగాయలని కూడా యాడ్ చేసుకోండి. 4 యాలక్కాయలని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 6 ఎండుమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు వేసుకుంటే మనకు కారం అనేది సరిపోతుంది. ఒక హాఫ్ స్పూను షాహీ జీరాని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారినాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 ఇంచుల ఎండు కొబ్బరిని కూడా వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే ఈ మసాలాలు వేయించుకునేటప్పుడే పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని ఇలాగా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. పాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినాక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 3 ఉల్లిపాయలని తీసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలన్నిటినీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయినాక దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినాక దీనిలోనే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మొత్తంని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి చికెన్ని. మనకి కొంచెం సేపటికి ఇలాగా వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. మనకిది కొంచెం సేపటికి చక్కగా వాటర్ అంతా అయిపోతుంది. అలా వాటర్లో ఉడితే మనకి చికెన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి, కొంచెం సేపటికి ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది కదా. ఇలాగా వాటర్ అంతా అయిపోయినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు చికెన్ని ఫ్రై అవనివ్వండి. కొంచెం సేపు అయితే మనకి ఇలాగా చుట్టూ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయితే మనకి చికెన్ కూడా చక్కగా ఫ్రై అయినట్టే. చూసారా ఇప్పుడు ఎంత చక్కగా ఫ్రై అయిందో, మంచి బ్రౌన్ కలర్ వచ్చి ఇలా ఫ్రై అయినాక దీనిలోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలాని కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు ఇలా వేయటం వల్ల మనకి చికెన్కి అనేది మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది అరోమా కూడా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే మరొక 10 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. 10 మినిట్స్కి మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలాగ ఫ్రై అయినాక కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి ఎమ్మీగా ఆంధ్ర స్టైల్లో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇంట్లో ఈ విధంగా చికెన్ ఫ్రైని ట్రై చేయండి. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు కనుక ఈ చికెన్ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.